Hey all, this is Shweta. So welcome to my Shweta's World channel. సో నా నేమ్కి ఒక స్పెసిఫిక్ రీజనే ఉంది. సో నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్పాలి అనుకుంటున్నా. సో నేను ఇంపార్టెంట్ న్యూస్ కోసం చెప్పాలి అనుకున్నా గాయస్. ఎందుకంటే అందుకే ఓన్లీ ఆ న్యూస్ కోసమే నేను ఈ వీడియో తీయాలి అనుకుంటున్నా. ఏంటంటే ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్స్లో యూట్యూబ్స్లో చాలా చోట్ల వినే ఉంటారు ఈ న్యూస్ కోసం, చాలా స్ప్రెడ్ అయిందనమాట. సో నేను ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే సడన్గా నాకు ఈ వీడియో కనిపించింది. ఇంకా వీడియోలో ఏంటంటే ఆ వాయిస్ వినగానే కిచెన్లో మా మమ్మీ కుక్ చేస్తుంటే మా మమ్మీ వచ్చేసి, పని చేస్తుంటే మా డాడీ, అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఆ వీడియో చూశారు. అంత నాకు ఎంత బాధ అనిపించిందంటే ఆ వీడియో చూసాక. నిజంగా ఇలాంటిగా నాకు తెలిసిందే, ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఇలాంటి జనాల మధ్య మనం ఉంటున్నాం, ఇలాంటి మనుషుల మధ్యనే మనం బతుకుతున్నాం. బట్ 13 ఇయర్స్ అమ్మాయికి ఏం తెలుసు? తను చక్కగా స్కూల్ అయిపోయింది, ఇంటికి వెళ్ళి ఏదో చేసుకుంటానే మైండ్ సెట్తోనే కదా తను స్కూల్ నుంచి బయటకు వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయి రిక్షానో ఎక్సెట్రా ఏదో ఆటోనో ఎక్కి ఇంటికి తీసుకెళ్లాల్సిన మనిషి ఒక హోటల్లో అమ్మేశాడండి ఆ అమ్మాయిని. 13 ఇయర్స్ అమ్మాయిని ఒక హోటల్లో అమ్మేశాడు. నిజంగా అసలు ఎలా అంటే ఒక హోటల్ అతనికి అమ్మేసి ఆ 5 డేస్ అండి ఆ అమ్మాయిని నరకం చూపించారంట. ఎంత పెయిన్ అనుభవించుంటుంది ఆ అమ్మాయి. మ్యారేజ్ అయిన పీపుల్సే భర్త నచ్చకపోతే హ్యాండ్ వేస్తేనే కొంచెం ఎంబారసింగ్ ఉంటుంది, లేకపోతే ఏదోలా ఉంటుంది. పోనీ 1 పర్సన్ కాదు, 2 పర్సన్స్ కాదు, 30 మెంబర్స్ అండి. ఒక్క పర్సన్కి అసలు ఎలా టార్చర్లో ఉంటుంది. అలాంటి 30 మెంబర్స్ ఒక్క హోటల్ కాకుండా అలా మార్చి మార్చి ప్రతి ఒక్క హోటల్లో తిప్పి ఆ అమ్మాయికి పెయిన్ తెలియకుండా ఆల్కహాల్ ఇవ్వడం, లేకపోతే ఏదో ఒక డ్రగ్స్ ఇవ్వడం, అవన్నీ ఇచ్చే అమ్మాయికి అలా చేశారు. అసలు ఎంత దారుణం అండి. మనం ఇలాంటి మనుషుల మధ్యన ఉంటున్నామంటే అసలు నాకే బయటికి ఇప్పుడు వెళ్ళాలంటే చాలా భయం వేస్తుందండి. మీకు కూడా అలానా? నిజంగా అలానే ఉంటుంది ప్రతి ఒక్కరికును. కామెంట్ ఖచ్చితంగా చేయండి. మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నేను తెలుసుకోవాలనుకుంటున్నా, మీరు కూడా మీరు ఏమనుకుంటున్నారు ఈ వీడియో చూసాక అని. ఎందుకంటే అసలు 30 మెంబర్స్ అసలు ఎలా, నాకు నైట్ నిద్ర పట్టలేదు. ఖచ్చితంగా ఈ విషయం కోసం మాట్లాడాలి. మీరేమనుకుంటున్నారో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అండి. మనం ఏం చేయలేం, అయిపోయాక ఇంకేం చేయలేం. ఆ అమ్మాయి పెయిన్, ఆ అమ్మాయి బాధ మనం ఏం పడలేము. బట్ కనీసం ఆ అమ్మాయి కోసం ఇలా మాట్లాడితే, కామెంట్స్ పెడితే నిజంగా జనాలు ఆ అమ్మాయి సడన్గా ఏదో ఒక్కరోజైనా ఇలాంటి వీడియో నాదనే కాదు, ప్రతి ఒక్కరు ఎవరికి ఏ ఫీలింగ్ అయినా అనిపించింది అంటే ఖచ్చితంగా వీడియో తీసి ఉంచండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఏదో ఒక రోజు చూస్తుంది. అసలు అంటే నాకు ఏదైనా జరిగితే రెస్పాండ్ అవుతున్నారా కనీసం అనే ఆలోచన అయినా ఆ అమ్మాయికి వస్తుంది. మరీ ఇలా మాట్లాడకుండా అంటే ఆ అమ్మాయిని ఏదో నేను బాధ పెట్టాలి అన్న వీడియో అయితే కాదు. తనకి సపోర్ట్గా నించొని తనకి ఏం జరిగింది, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. దానికోసం నేను ఈ వీడియో తీయాలి అనుకుంటున్నా. సో ప్లీజ్ గైస్, ఎవరైనా నాకు ఈ లైక్స్ షేర్స్ కాదండి నాకు ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్స్. ఎందుకంటే నేను అది చదవాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి మనిషిలో ఆ వీడియో చూసాక ఏదో ఒక ఒపీనియన్ అయితే కలిగి ఉంటుంది కదా. సో నేను అది తెలుసుకోవాలి అనుకుంటున్నా. ఎందుకంటే నిజంగా అసలు నాకైతే నైట్ అంతా నిద్ర లేదు. ఫుడ్ తిందామంటే ఫుడ్ ఎక్కలేదు. నిజంగా 13 ఇయర్స్ మీకు ఏం తెలుసండి, ఏం అనుకుంటున్నారు అసలు? ప్లీజ్ ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి. ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు నా వీడియోకి రెస్పాండ్ అవ్వాలి. నేను అదే అనుకుంటున్నాను. నా తరపు నుంచి రిక్వెస్ట్ గైస్, ప్లీజ్. ఎందుకంటే అసలు నాకు అసలు ఎంత ఏడుపు వస్తుంది అంటే అసలు ఏడవడం తప్ప మనం ఏం చేయలేము అలాంటి న్యూస్ విన్నాక. ఇదనే కాదు, చాలా ఉంటాయి, చాలా జరిగినాయి కూడా అండి. కానీ కొన్ని బయటికి రావు. కొన్ని వచ్చినా మనం వచ్చిన దానికోసం బాధపడతాం. బట్ రానివి ఎన్ని
చాలా ఉంటాయి న్యూసెస్. వాళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తారు అది అసలు తలుచుకుంటేనే నాకు అసలు ఏదోలాగా ఉంది. అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఆ అమ్మాయికి ఎవరైనా సరే అక్కడ ఆ రాజస్థాన్లో ఉండే పీపుల్స్ ప్లీజ్, నేను దయచేసి నా వైపు నుంచి మా ఆంధ్ర సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ ఎవరైనా సాయం చేయగలిగితే మనీయో లేకపోతే ఆ అమ్మాయికి ఫుడ్డో లేకపోతే ఫ్రూట్స్ ఆ ఫ్యామిలీకి అండగా ఉండండి. థ్యాంక్ యూ.